హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. చిరంజీవి మాస్టర్ ప్లాన్లో చిక్కుకోబోతున్న రాజమౌళి. అసలు చిరంజీవి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఈ ప్లాన్లో రాజమౌళి ఎలా చిక్కుకోబోతున్నాడు అనే న్యూస్ గురించి టాలీవుడ్లో అందరూ పెద్దగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎటువంటి టాప్ దర్శకుడైనా మెగా కాంపౌండ్ స్కెచ్కి పడి తీరుతాడు అని అంటారు అందరూ. దీనికి ఉదాహరణగా నేటి ఇండియన్ సూపర్ స్టార్గా పరిగణించబడుతున్న రాజమౌళి విషయాన్ని చెప్పుకోవచ్చండి. ప్రస్తుతం హిమాలయాల దేశం భూటాన్లో రాజమౌళి ప్రశాంతంగా అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి ఇండియాలో లేకపోయినా ఆయనతో సినిమా చేసేందుకు ఎవరి పైరవీలు వారు చేసుకుంటూ పోతున్నారు. ఈ పైరవీల కోసం ఏకంగా రాఘవేంద్రరావు, కీరవాణి, విజేంద్ర ప్రసాద్లను దూతలుగా వాడుతున్నట్లు ఇప్పటికే గాసిప్స్ వస్తున్నాయి. అయితే ఇటువంటి ఈ లాబింగ్లోకి ఏకంగా మెగా కాంపౌండ్ కూడా వచ్చి చేరిందన్న వార్తలు హడావిడి సృష్టిస్తున్నాయండి. కానీ మెగా కాంపౌండ్తో రాజమౌళికి సన్నిహిత సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యమే. రామ్ చరణ్తో మగధీర సినిమా చేస్తున్న టైంలోనే రాజమౌళికి నిర్మాత అల్లు అరవింద్కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయన్న గాసిప్స్ హడావిడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి బలం చేకూరుస్తూ మగధీర తర్వాత మళ్ళీ మెగా కాంపౌండ్ వైపు రాజమౌళి కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి ఇండియన్ సూపర్ స్టార్గా మారిపోయిన నేపథ్యంలో జక్కన్న దృష్టిని మెగా కాంపౌండ్ వైపుకు తీసుకువచ్చే బాధ్యతను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ విషయంలో అల్లు అరవింద్ రంగంలోకి దిగితే పని జరగదని భావించిన చిరంజీవి స్వయంగా తానే ఈ విషయాన్ని సెటిల్ చేసే పనిలో రాయబారాన్ని మొదలుపెట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయండి. బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత గ్రాఫిక్స్ హడావిడి లేకుండా ఒక సాధారణ కమర్షియల్ సినిమా తీయాలన్న ఆలోచనలో రాజమౌళి ఉన్న విషయాన్ని పసిగట్టిన చిరంజీవి రామ్ చరణ్, అల్లు అర్జున్లతో ఒక పక్క మాస్ మల్టీస్టారర్ మూవీని నిర్మించమని చిరంజీవి రాజమౌళిపై వ్యూహాత్మకమైన ఒత్తిడిని అప్పుడే మొదలుపెట్టినట్లు ఫిలిం వర్గాల ద్వారా అందుతున్న విషయం అండి. దీంతో ఈ వ్యూహాలకు రాజమౌళి ఎలాంటి తెలివైన సమాధానం ఇస్తాడు అన్న ఆసక్తి ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాలలో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.